భాస్కర్ రావు గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం మా బీఆర్ఎస్ పార్టీ తరపున అని చెప్పి ఈరోజు మేమందరం కూడా విచ్చేస్తాం. ముఖ్యంగా మరి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రోటోకాల్ను ప్రక్కన పెట్టి ఈవో భాస్కర్ రావు గారు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకంటే సాక్ష్యాలతో యుక్తంగా ఉన్నది. మీరే సాక్ష్యం. మరి గత 40 సంవత్సరాల నుంచి జరిగినటువంటి సంఘటనలు ఈ సంవత్సరం జరిగాయి. ముఖ్యంగా తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున తీసుకొచ్చేది ముఖ్యమంత్రి గారు, కుటుంబ సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కావచ్చు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఆనవాయితీ వర్గం గతంలో కూడా తీసుకొచ్చింది. చాలా సంతోషం. కానీ ఈ సంవత్సరం జరిగిన కళ్యాణోత్సవానికి కనీసం వార్డు మెంబర్ కూడా కాదు, మరి శాసనసభ్యులు గారి వీర్ల ఐలయ్య గారి కుటుంబం వచ్చింది. చాలా సంతోషం, వెల్కమ్. వారి సత్యమణి గారు వచ్చారు, వారికి స్వాగతం. అదేవిధంగా ఎంపీ గారు వచ్చారు, వారికి స్వాగతం. కానీ వార్డు మెంబర్ కూడా కానటువంటి వ్యక్తి మన శాసనసభ్యులు గారి సోదరుడు వీర్ల శంకర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మరి ఈరసారం యాదగిరి గౌడ్ గారు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు చూశారు, మీరే ఫోటోలు తీసి వైరల్ చేశారు. వాళ్ళు పట్టు వస్త్రాలు తీసుకొని రావడం ఎంతవరకు సమంజసం? ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే, గతంలో మేము 40 సంవత్సరాల నుంచి యాదగిరిగుట్టలో ఉంటున్నాం. మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి సతీమణి గారు శోభ గారు వచ్చినప్పుడు కావచ్చు, మరి మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కావచ్చు, గతంలో సునీత గారు ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యక్తిగా ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు భార్యాభర్తలు తప్పితే ఎవరు కూడా ఎక్కడ కూడా ఈ పట్టు వస్త్రాలను ముట్టుకోవడం కానీ, అదేవిధంగా మరి తలంబ్రాలను తీసుకురావడం జరగలేదు. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ పదవిలో ఉన్నటువంటి ప్రతినిధులే దాన్ని తీసుకురావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈవో ఎలా పర్మిషన్ ఇచ్చిండని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఈవో ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వార్డు మెంబర్ కూడా కానటువంటి, గతంలో ఎన్నడూ వార్డు మెంబర్ కూడా కానటువంటి వ్యక్తులకు మరి ప్రోటోకాల్ను ఉల్లంఘించి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను వాళ్ళ నెత్తిలో పెట్టి తీసుకురావడం, వారికి స్వాగతాలు పలకడం ఎంతవరకు సమంజసమో మేము యాదాద్రి భక్తులను కోరుతున్నాం. కేసీఆర్ సృష్టించినటువంటి సంపద ఇంకోటి కూడా, మరి